యాదగిరి గుట్టను సమూలంగా మార్చడం, డిజైన్ చేసినాం, తెలంగాణలోనే ఒక తిరుపతి లాగా మేము ప్రసిద్ధి చేసినామని టీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. కాదు, అసలు గుట్ట అభివృద్ధిలో టీఆర్ఎస్ పాత్రే లేదు. మేము వచ్చినాకనే వేద పాఠశాలను తీసుకొచ్చినాం, ముఖ్యమంత్రి గారితో 100 కోట్లు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్నాం అని మీరు అన్నారు. అసలు ఇందులో వాస్తవం ఎంత, మీరు ఏం చేశారు? కేసీఆర్కు ఒక మార్కు ఉంటుంది. ఏంటంటే కేసీఆర్ నియంత, నేను అనేది ఆయనకు బాగా ఉంటుంది. వెనకట శ్రీకృష్ణదేవరాయలు ఈ గుడి కట్టాను, లేకపోతే కాకతీయులు చెరువులు దవ్వెను, ఇవన్నీ ఉంటాయి కదా. ఆయనకు ఒక డ్రీమ్, నేను గుట్టను కట్టాలి అనే ఒక తపనతోటి వాస్తవానికి 1000-1200 కోట్లు గుట్ట ఖర్చు పెట్టి కట్టిన మాత్రం వాస్తవం. కానీ రాష్ట్ర నలుమూల తెలంగాణ ఏర్పడ్డాక తెలంగాణలో మొదటి తిరుపతిగా ఉన్నటువంటి శ్రీ లక్ష్మణస్వామి వచ్చే భక్తులకు కానీ ఆ గుట్ట అభివృద్ధి కోసం ఏదైతే స్థానికులు భూములు కోల్పోయారు, షాపులు కోల్పోయారు, దుకాణాలు కోల్పోయారు, ఇండ్లు కోల్పోయారు, వాళ్ళకి ఏ రకంగా కూడా ప్రభుత్వం సహాయం చేయలేకపోయిండు. గుట్టను కూడా కంప్లీట్గా ఏదో స్ట్రక్చర్ కట్టిండు, గుట్టను నిర్మాణం చేసింది తప్ప అక్కడ వచ్చే భక్తులకు ఫెసిలిటీ ఇవ్వలేకపోయిండు. అందులో కూడా 50% ఖర్చు పెడితే 50% కవితకో, హరీష్ రావుకో, కేటీఆర్కో పోయేది కమిషన్. మీరు చూడండి, గుట్ట మీద ఉన్నట్టు ఫర్నిచర్ ఏదో కవిత ఇంట్లో అదే ఉంటుంది. అప్పుడు గుట్టను మొత్తం కవితే పట్టించుకుంది. 1200 కోట్లు గుట్టకు వచ్చినట్టు 600 కోట్లు గుట్టకైనా, 600 కోట్లు కవితకైనా. మీరు ఇయ్యాల పోయి చూడండి, కవిత ఇంట్లో ఏం ఫర్నిచర్ ఉందో గుట్ట మీద అదే ఫర్నిచర్ ఉంటుంది. అంటే ఆయన మార్క్ కోసం ప్రజాధనాన్ని వృధా చేసింది తప్ప, అంటే డ్రీమ్ మంచిదే, సంకల్పం మంచిదే. మనకు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు తిరుపతి పెద్దగా ఉండే, తర్వాత గుట్ట ఉండే. మనకు తెలంగాణ సపరేట్ అయింది కాబట్టి తెలంగాణ మొదటి తిరుపతిగా శ్రీ లక్ష్మణస్వామి టెంపుల్ ఉంది. కానీ ఆశించిన నెలలో దాన్ని డెవలప్ చేయలే. వచ్చే భక్తులకు పైన గతంలో 20 సంవత్సరాల 30 సంవత్సరాల కింద మేము చిన్ననాడు పైన పోయి నిద్రించేది. ఎవరికైనా జబ్బు వచ్చినా, లేకపోతే ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకుండా పైన స్వామివారి దగ్గర ఆయన కాళ్ళక్కడ పడుకుంటే నయమైద్ది అనేది ఉండే. 1000 మంది పైన గుట్ట మీద పడుకునేది, డార్మేటాలు ఉండేది, రూమ్లు ఉండేది, అన్ని ఉండేది. ఈయన వచ్చిన తర్వాత మొత్తం కూలగొట్టిండు. ఆయన ఒక్కడొస్తే నేను పైన నిద్రించాలి. సామాన్య భక్తులు కానీ, ఏదైనా జబ్బున పడిపోయిన వాళ్ళు కానీ, ఇంకా పాత ఆచారం, ఎందుకంటే తండ్రి తల్లి చనిపోతే ఒక నిద్ర గుట్ట పైన చేయాలనే సాంప్రదాయం ఉంటుంది, బాగా నమ్ముతారు. వాళ్ళు వచ్చి కింద మెట్ల కాడ పండుకొని పోతున్నారు. మరి ఇవన్నీ విస్మరించారు. ఇక్కడ 400 మంది ఆటో కార్మికులు వచ్చే భక్తులను తీసుకొని గుండెపైకి తీసుకుపోతే వాళ్ళ జీవనం గడిచేది. యాత్రికులు కూడా తొందర ఈజీగా దర్శనానికి వెళ్ళిపోయేది. బస్సు వచ్చేవారు లేట్ అవుతుందని. అప్పుడు 4 బస్సులు ఉండే కదా. అలాంటిది 450 మంది ఆటో కార్మికుల పొట్టగొట్టిరు. గుట్ట ఎక్కొద్దు అంటారు, కొండపైన ఎవరు పడుకోవద్దు అంటారు, కొండపైన నిద్రించొద్దంటారు, కొండపైన ఒక్క రూమ్ ఉండొద్దు అంటారు, కనీసం డార్మేట్ లేదు. కొండ మీద గతంలో 1000 సంవత్సరాల నుంచి గుండం ఉండే. ఆ గుండంలో స్నానం చేసి దర్శనం చేసుకుంటే అదృష్టంగా ఉండేది. అది తీసుకొచ్చి ఎక్కడో కింద మూలకేసిరు, ఎక్కడో కింద పడుకోవాలంటాడు. ఇవన్నీ వాళ్ళ అహంకారం, వాళ్ళ ఒక దొర. అంటే ఎట్లా, నేను ఒక్కరిని వస్తే కొండపైన ఉండాలి, నేనే ఉండాలనే ఉండే. కానీ దాన్ని మా ప్రజాప్రభుత్వం వచ్చినాక మా ముఖ్యమంత్రి సహకారం, ముఖ్యంగా ఎండోమెంట్ మినిస్టర్ సురేఖ గారి సహకారంతో డార్మేటాలు ఓపెన్ చేసినాం, కొబ్బరికాయ కొట్టే సంవత్సరం తెచ్చినాం, అఖండ దీపం పెట్టినాం. ఎవరైనా భక్తులు వస్తే కూడా కొండపైన 11 దాకా ఉండి కొంచెం నిద్రించి డార్మేటాలు నిద్రించేటట్టు కూడా చేసినాం. 450 ఆటో కార్మికులకు మా ప్రభుత్వం రాగానే అసెంబ్లీలో మాట్లాడి మా ముఖ్యమంత్రి ఒప్పించి, ఎండోమెంట్ మాస్ ఒప్పించి 450 ఆటోలు పైకి పోవడం వల్ల ఎక్కడ భక్తుడు ఆటో ఆపంగానే ఎక్కి తీసుకుని పోతుంటాడు. దానివల్ల భక్తునికి ఈజీగా ప్రయాణమైంది. ఇక్కడ కొండ నమ్ముకున్న 450 మందికి అయింది. కొండ కింద ఉండే ఆటో మన దుకాణదారులకు కూడా నేను వచ్చినాక 120 షాపులకు ప్రొసీడింగ్ ఇచ్చి వాళ్ళకి షాపులు కూడా ఓపెన్ చేయడం జరిగింది. అక్కడ భక్తులకు సౌకర్యాలు కల్పించే వాళ్ళనే మేము యాక్సెప్ట్ చేస్తాము. ఏదో మామ అనిపించి పొద్దు గడిపి ఏదో ఎన్నుకురుగా 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నా కదా, ఏదో ఎస్కాట్ ఇచ్చిర్రు, పోలీసు వాళ్ళు ఇచ్చిర్రు, గన్మెన్లు ఇచ్చి వాడుకుంటే కాదు. ప్రజల మనసుల గుండెల్లో ఎప్పుడు ఉండాలి. ఎమ్మెల్యేగా 5 ఏళ్ళు ఉంటాం, కానీ మన జీవితం ఉన్నంత వరకు, మన ప్రజలు ఉన్నంత వరకు వాళ్ళ గుండెల్లో మా బిడ్డ బీర్లేలే, మాకు ఈ పని చేసి పెట్టిండు, మాకు ఈయన వచ్చినాక అభివృద్ధి అయింది, మాకు అందరితో ఒక తమ్మిని లెక్క, ఒక అన్న లెక్క, బిడ్డ లెక్క ఉంటాడు. ఆ మార్క్ కోసమే నేను పనిచేస్తున్నా. అది యారుట్ట పరిస్థితి. ఇంకా కూడా ఇక్కడనే వాళ్ళు గతంలో మేము మెడికల్ కాలేజ్ తెచ్చామన్నారు, 100 పడకల ఆసుపత్రి అన్నారు, అన్ని బూడిదల వసపు అన్ని. నేను వచ్చిన తర్వాత నా జన్మదినం రోజు పోయిన బర్త్డే జూన్ 6వ తారీఖున 100 పడకల హాస్పిటల్ కానీ, ఇవాళ మెడికల్ కాలేజ్ కానీ ల్యాండ్ యాక్విజిషన్ చేయించిన. ఇక్కడ గుట్ట దగ్గర పెద్దగట్టు మీద 15 ఎకరాల మీద ఏది హాస్పిటల్, 20 ఎకరాల మెడికల్ కాలేజు, ఇవన్నీ నేను వచ్చినాకైనా కదా. ఇవి నీకు కనిపించే పనులు. ఇవాళ ఇందిరా మిండ్ల విషయంలో గతంలో డబుల్ బెడ్రూమ్ ఇచ్చినాం, పేదోడికి ఇల్లు కట్టి ఏడిచ్చినాం. కాంగ్రెస్ వచ్చే 70 ఇండ్లు నాకు అధికారం ఇస్తే డబుల్ బెడ్రూమ్ అన్నారు. ఆమె సొంత ఊరు వంగపల్లి.
పాత ఎమ్మెల్యేది మాజీ ఎమ్మెల్యే ఊరు వంగపల్లి. ఓకే. ఆడపోయి డబుల్ బెడ్ చూడు, నీ వర్షాలు వస్తే నీళ్ళలో ఈత కొడితే డబుల్ బెడ్ చూడు. అవును. మీ ఫ్రెండే కదా బాలరాజు ఈత కొట్టిండు ఆ చెర్ల చూడు, గట్లుంది అలా ఫస్ట్ డబుల్ బెడ్. ఇవాళ మేము 3,500 ప్రతి నియోజకవర్గంకి ఇస్తే ముఖ్యమంత్రి నా మీద ప్రేమతోటి అరే మావాడు పనోడు మంచిగా పనిచేస్తాడని చెప్పి అదే వాసాల మరికి కేసీఆర్ వచ్చి ఆ ఊరు ఓడగొట్టి వల్లకాడు చేసి నేను బంగారు వాసాల మరి చేస్తాను ఊరుకు నేను ఒక మాట చెప్పగానే మా ముఖ్యమంత్రి మా పొంగులేటి సీనన్న 200 ఇండ్లు ఆ ఉక్కూరికే ఇచ్చారు. ఇవాళ ఆమె పక్కపెట్టి కేసీఆర్ పక్కపెట్టి కూర్చోబెట్టుకొని ఆకులావు అల్లరి వండి తినిపెట్టి బూదని పెట్టి తిడతా ఉంది. బిడ్డ మన ప్రభుత్వం వచ్చినాక నువ్వు వచ్చి నాకు 1,00,000 ఇచ్చినావు, 5 లక్షలు ఇల్లు సాంగ్ చేసినావు, నేను ఇల్లు కట్టుకున్న బిడ్డ అని చెప్పి ఆకులా అంటుంది. అంటే ఇది ప్రజాప్రభుత్వం. ఇందిరమ్మ విషయంలో కూడా ఇండ్లు ఇవ్వడమే కాదు, వాళ్ళు ఎట్లా కడుతున్నారు, వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉందా, ఇసుక ప్రాబ్లం ఉందా, లేకపోతే నీళ్ళ ప్రాబ్లం ఉందా, కరెంటు ప్రాబ్లం ఉందా చూసి మార్నింగ్ వాక్ ద్వారా ఇప్పటికి 80 గ్రామాలు మార్నింగ్ వాక్ చేసి ఇందిరమ్మ పురోగతిలో తెలంగాణలో నెంబర్ 1 వచ్చింది. ఇవాళ నెంబర్ 2లో పరిస్థితిలో ఉన్నాం. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ 2,000 ఇళ్ళు వచ్చినాయి. పేదోడి సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యంగా మన ప్రభుత్వం ముందుకు పోతుంది. ఇది ప్రజాప్రభుత్వం. ఏనో 4 పంది గుడిసెళ్ళకేసి ఇగో డబ్బులు పెట్టమంటే డబ్బులు ఎవరు పాడవుతారు? ఎవరు లేరు కదా. అందుకే కేసీఆర్ పాలనకు ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి పాలనకు చాలా తేడా. నేను ఆ రోజు కూడా చెప్పిన, అదే వట్టూరులో ఆయన ముఖ్యమంత్రి కాకముందుకు ఎస్సీ దళితవాడలో పల్లెంద్ర చేసిండు. ఈ గ్రామాన్ని దత్తత తీసుకుంటా, ఈ అర్జునవాడని తీసుకుంటా ఇక్కడ ఇండ్లన్నీ కట్టిస్తాడు. ఏదైతే ఆయన నిద్రించిన ఇంట్లో మంచిగా బొక్కలు మూలుగలు తిని అలా పాపంటే కూడా నీకు ఉద్యోగం ఇస్తా అని చెప్పి 10 ఏళ్ళ అధికారం వచ్చాక ఊరు మర్చిపోయిండు. కనీసం ఆయన బొక్కలు తిన్నది మూలుగలు తిన్న ఇల్లు కూడా మర్చిపోయిండు. ఆ గ్రామంలో పల్లె నిద్ర చేసి కేసీఆర్ ఇంట్లో అయితే నిద్ర చేసిండు, ఆ ఇంట్లో చేసి వాళ్ళకి ఇల్లు శాంక్షన్ చేసి అలా బిడ్డకు ఉద్యోగం ఇచ్చి దళితులకు 40 ఇండ్లు కట్టించిన అక్కడ. ఇలా చూడిపో ఒట్టూరులో పక్కనే ఉంది కదా. ఇవి ప్రత్యక్ష సాక్ష్యాలు. అందుకే ప్రజాపాలనకు దొరల పాలనకు గడిల పాలనకు చాలా తేడా. అదే రోజు రాత్రి చెప్పాను నేను, మా గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ భారతదేశానికే రోడ్ మోడల్ చేస్తున్నాడు. 2034 వరకు రేవంత్ అన్న ముఖ్యమంత్రి, 2034 తర్వాత భారతదేశంలో కీలక దశలో కీలక పాత్రలో ఉంటాడు. ఆ రోజు చెప్పిన. మొన్న మా ముఖ్యమంత్రి గారు వెయిటింగ్ న్యూస్లో 2034 దాకా నేనే ఉంటాను, దీని తర్వాత మళ్ళీ నేను భారతదేశం పోతానడా. నేను 9 నెలల కంటే ముందే చెప్పిన 2034 వరకే రేవంత్ అన్న ముఖ్యమంత్రి, 34 తర్వాత భారతదేశంలో కీలక పాత్ర మా రేవంత్ అన్న ఉంటుంది. కీలక దశలో ఆయన చూస్తాం మేము. ఇప్పుడు మీరు రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల విషయానికి వచ్చేసరికి ఎక్కడ లేని ఒక కొత్త విధానానికి శ్రీకారం చుట్టిరు. ఇల్లు పూర్తి చేసుకున్న లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఆ లబ్ధిదారునికి బట్టలు పెట్టడం, ఒక యాటపోతుని ఇవ్వడం, ఒక సెంటిమెంట్గా పెట్టుకున్నారు. అది మిమ్మల్ని మిగతా వాళ్ళు ఆదర్శంగా తీసుకునే అవకాశం కూడా ఉంది. కానీ మీకు ఆలోచన ఎలా వచ్చింది? అంటే మిగతా వాళ్ళు తీసుకోరా కాదు, కానీ మనం ఇంత పెద్ద ఇల్లు కడతాం, మన అత్తమామ వచ్చి ఇంత బియ్యం పోసి బట్టలు పెడితే ఇన్ని లక్షలు మర్చిపోయారు. మా వాళ్ళు వచ్చారు, మా ఇంటికి వచ్చిర్రు, గృహప్రవేశానికి వచ్చిర్రు, మాకు బట్టలు పెట్టిరనే తృప్తి చాలా ఉంటుంది. అందుకే ఆ ఇంటికి ఒక పెద్దనగా లేకపోతే ఒక మేనమామగా ఆ ఇంటికి మా కుటుంబం నుంచి బట్టలు కానీ యాట పోయి గృహప్రవేశానికి ఒక ఎమ్మెల్యే వచ్చినట్టు దానికంత ఆనందం ఉండదు కదా, దాని మించిన ఆనందం ఉండదు కదా. అందుకే బట్టలు యాటని కాదు, ఆ గృహప్రవేశాలకు నేను పోవాలి ఒక పెద్దన్నగా, ఇంట్లో బిడ్డ లెక్క. ఇప్పటికీ ఎవరు గృహప్రవేశం చేసినా బట్టలు యాట మా ఇంటి నుంచి పోవాల్సిందే. నేను గృహప్రవేశాలకు కూడా ఎక్కువ మ్యాక్సిమం అన్ని గృహప్రవేశాలకు వెళ్తున్నాం. అదే కాదు, దాన్ని కూడా అంటే వాళ్ళు చూసి అరే మాకు కూడా ముఖ్య ఎమ్మెల్యే రావాలి, మేము కూడా గృహప్రవేశం చేయాలి తొందరగా కట్టుకుంటారు. ఆతృత వేరే ఉంటుంది కాబట్టి. అదే కాకుండా మార్నింగ్ వాక్ ద్వారా పోయి ఎవరైనా పేదలు ఉంటే కూడా కొంత సిమెంట్ సాయం కానీ